కొన్ని మొక్కలు వాటి పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ అవి విషపూరితం లేదా ప్రమాదకరమైనవి కావచ్చు. అవి మంచివా విషపూరితమా ఒక్కోసారి మనుషులకే తెలియదు. అలాంటిది మూగజీవాలకు ఎలా తెలుస్తుంది? ఆకలి వేసిందంటే చాలు పచ్చగా ఉన్న మొక్కల దగ్గరకు వెళ్లి తినేస్తాయి. అడవిలో మేతకు వెళ్లిన గొర్రెలకు బాగా ఆకలి వేసిందో ఏమో కనిపించిన ఆ మొక్కను తినేశాయి. అంతే, దాదాపు 90 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లోడ్పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆ గొర్రెల కాపుల ఇంట తీవ్ర ఆవేదనను నింపింది. కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన 2 వ్యక్తులు తమ గొర్రెలను మేపటానికి రోజులాగే లోడ్పల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. గొర్రెలన్నీ అటవీ ప్రాంతంలో తిరుగుతూ మేత మేస్తున్నాయి. సాధారణంగా ఒక్క గొర్రె ఎటువైపు వెళ్లిందంటే చాలు మిగతా గొర్రెలు అన్నీ కూడా అటువైపే వెళ్తుంటాయి. అయితే ఆ సమయంలో కొన్ని గొర్రెలు ఓ మొక్క కనిపించడంతో దాన్ని తినటానికి వెళ్లగా మిగతావన్నీ వాటి వెనకాలే వెళ్లాయి. చివరికి ఆ మొక్కను తిని 90 గొర్రెలు మరణించాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడిన మరికొన్ని గొర్రెలు తీవ్ర అస్వస్థకు గురయ్యాయి. వాటికి పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. తమకు జీవనాధారమైన గొర్రెలు చనిపోవడంతో గొర్రెల యజమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకీ ఆ గొర్రెలు తిన్న మొక్క అంత డేంజరా? ఇంతకీ ఆ మొక్క ఏంటో చూద్దాం. ఆ మొక్క గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియంది కాదు. అటవీ ప్రాంతాల్లో కనిపించే ఆ మొక్కను స్థానికంగా పులికంప అంటారు. దీని శాస్త్రీయ నామం లాంఠానా కామరా. ఈ మొక్క గుత్తులు గుత్తులుగా అందమైన పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఆ మొక్క అంత డేంజర్ అని అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఈ మొక్క అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అటవీ ప్రాంతంలో దారులకు ఇరువైపులా కనిపిస్తుంటాయి. అయితే ఈ మొక్కలో ఉండే విషపదార్థాలు ముఖ్యంగా మేకలు, ఆవులకు ప్రాణాంతకం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మొక్కను పశువులు తింటే కాలేయం డ్యామేజ్ అయ్యి మరణించే ప్రమాదం ఉందని అంటున్నారు. లాంఠానా కామరా అనే ఈ మొక్క పశువులకే కాదు మనుషులకు కూడా ప్రమాదకరమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఈ మొక్క భాగాలు తింటే మానవుల్లో కూడా మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయి మరణించే ప్రమాదం ఉందని పరిశోధనలో స్పష్టమైందని చెబుతున్నారు. ఇంత డేంజర్ మొక్క కాబట్టి దీనివల్ల కలిగే ప్రమాదాలపై అటవీశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు.